హైదరాబాద్ లో ఈడీ రైడ్స్ చేస్తుంది. దేశవ్యాప్తంగా 10 చోట్ల సోదాలు జరుపుతుంది. ఐపాక్ సంస్థలో ఈడీ సోదాలు చేస్తుంది. బెంగళూరు, హైదరాబాద్, ముంబైలో ఈ సోదాలు జరుపుతుంది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఐపాక్ ఫౌండర్స్ నివాసాల్లోనూ ఈ సోదాలు జరుపుతున్నారు. రైట్ టికెట్ దేశవ్యాప్తంగా అయితే 10 చోట్ల సోదాలు జరుపుతుంది. ఐపాక్ సంస్థలో ఈడీ అయితే సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సోదాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే హైదరాబాద్, బెంగళూరు, ముంబైలలో కూడా ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే ఐపాక్ సంస్థలో సంబంధించిన ఫౌండర్ కావచ్చు, సంబంధించిన ఉద్యోగులు ఇళ్లలో కూడా ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే మాత్రము ఐపాక్ సంస్థ మనీ లాండరింగ్ కి పాల్పడింది. అంతేకాకుండా లావాదేవీలంతా కూడా మనీ లాండరింగ్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి ఈడీ అధికారులు ఇప్పటికే కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా ఇప్పటికే యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా 10 చోట్ల ఈ యొక్క సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యంగా చూస్తే వారి బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించి కావచ్చు, ఇతర సూట్ కేస్ కంపెనీకి సంబంధించిన వాటన్నిటిపైన కూడా ఈడీ అధికారులు దృష్టి కొనసాగించి అసలు ఈ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగింది, అసలు ఈ కంపెనీకి ఐపాక్ ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనే ప్రతి దానిపైన కూడా ఈడీ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ సోదాలు మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మనీ లాండరింగ్ అసలు ఎంత పెద్ద మొత్తంలో జరిగింది, దానికి సంబంధించిన అన్నిటిపైన కూడా ఇప్పటికే ఈడీ అధికారులు దృష్టి కొనసాగించిన నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. పవన్, ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి మనీ లాండరింగ్ కి సంబంధించి? అయితే కోట్లాది రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా ఇటు ఈడీ అధికారులు దీనికి సంబంధించి కొన్ని కీలకమైన సమాచారం రాబట్టిన నేపథ్యంలోనే దీనిపైన రైడ్స్ కూడా చేస్తున్నారు. అయితే అసలు ఎంతవరకు కొనసాగింది, అసలు అక్రమంగా ఎలా మనీ లాండరింగ్ జరిగింది అనే దానిపైన కూడా పూర్తిగా సోదాల అనంతరం కూడా ఈడీ అధికారులు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రం వరకు మాత్రము కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.